హైదరాబాద్ మహానగరంలో దీపావళి కోలాహలంగా జరుపుకుంటున్నారు. నరకాసుని రాక్షస పాలన అనంతరం ఆయన వధ జరిగిన పిమ్మట లోకానికంతా వెలుగునిచ్చిన పండుగ దీపావళి పండుగ అత్యంత వైభవంగా నగరవాసులంతా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కుటుంబం అంతా కలిసి ఇక్కడ క్రాకర్ కాల్స్ దీపావళి పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళు దీపావళి పండుగను ఏ రకంగా జరుపుకుంటున్నారు ఏంటని మాట్లాడదాం. చెప్పండి, మీరు మీ పేరేంటమ్మా? హాయ్, నా పేరు వినీత. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను ఎంతో సంతోషంగా దీపావళి జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటారా ఏంటి? ఈ సంవత్సరం స్పెషల్ ఏంటి? నువ్వు ఏం క్రాకర్స్ కాల్చావు ఏంటి? ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటాం. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఈసారి ఎక్కువ క్రాకర్స్ కాల్చాం. అంటే చిచ్చుబుడ్లు, కాకరపువ్వొట్లు, భూచక్రాలు అవన్నీ కాల్చాం. ఇక్కడ పిల్లలంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొట్లతో కుటుంబ సమేతంగా కాల్చుకుంటూ ఎంతో హ్యాపీగా దీపావళి పండుగ జరుపుకుంటున్నారు అంటున్నారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ దీపావళి పండుగ ఏ రకంగా జరుపుకుంటున్నారు ఏంటనేది మీరు చెప్పండి. దీపావళి పండుగ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈసారి దీపావళి నేబర్స్ అందరు కలిసి చేసుకుంటున్నాం. మొత్తం ఫ్యామిలీ ఒకటే చోట సెలబ్రేట్ చేస్తున్నాం. అందరు కలిసి చేస్తున్నాం. ఐ విష్ ఆల్ ది వ్యూయర్స్ అ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. ఇక్కడంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. ఒక అపార్ట్మెంట్ లోని నైబర్స్ అంతా కలిపి కూడా ఇక్కడ ఈ రకంగా క్రాకర్స్ కాల్స్తూ, చిచ్చుబుడ్లు కాల్స్తూ ఇక్కడ దీపావళి పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, చిన్న పాపలు సైతం దీపావళి పండుగను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. బాబు చెప్పండి, నీ పేరేంటి? దీపావళి పండుగను ఎలా చేసుకుంటున్నారు? హ్యాపీ దివాళీ చెప్తున్నారు శ్రీవంత్ రెడ్డి. ఇక్కడ కుటుంబ సభ్యులంతా కలిసి నైబర్స్ అపార్ట్మెంట్ లోని వారంతా కలిసి కూడా దీపావళి పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వార్త స్టూడియో.